ఏవండి ఏంటండి ఈ ఎండలో ఇంత దూల తీసేస్తున్నాయి. మ్యూజియం అవుట్డోర్లో ఉన్న యంత్రాలు చూసేసరికి కళ్ళు తిరిగి పడిపోతానేమోనని బయట ఉన్న చెరుకు సేంద్రియంలో ₹20 చెరుకు రసం తాగి తిరిగి ఇండోర్లో ఉన్న మరికొన్ని పరికరాలు చిత్రపటాలు చూపించడానికి వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీవై ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో ఏం బాగుంటారులే. సీజన్ చాలా దారుణంగా ఉన్నది. సో క్లైమేట్ అసలు బాగాలేదు బయట. సో చిన్నపిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు, అండ్ కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజ్ వెళ్ళలేకపోతున్నారు, అండ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏమో ఆఫీస్ వెళ్ళలేకపోతున్నారు, అండ్ ముసలోళ్ళు అయితే ఇంకా ఏసీలోని కూలర్ ముందు పడుకుంటున్నారు అనమాట. సో అలా అయిపోతుంది అనమాట. సో ఏం చేస్తాం, సీజన్ అలా ఉన్నది. సో 2 వీక్స్ క్రితం నేను పార్ట్ 1 వీడియో పెట్టాను. సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారి మ్యూజియం అవుట్డోర్లో ఉన్నటువంటి మెషినరీస్ అండ్ వేరియస్ థింగ్స్ అనేవి నేను చూపించాను. సో చాలామంది రెస్పాండ్ అయ్యారు, చాలామంది చూశారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ హూఎవర్ కామెంటెడ్ ఆన్ దట్ వీడియో, ఎవరైతే కామెంట్ చేశారో ఆ వీడియోకి, సో అందరికీ పేరున థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పార్ట్ 2 వీడియో నేను వదులుతున్నాను అనమాట. ఈ వీడియో పార్ట్ 2 వీడియో. సో దీంట్లోని సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారి మ్యూజియం ఇండోర్లో ఉన్నటువంటి కొన్ని చిత్రపటాలు, అలాగే కొన్ని ప్రోటోటైప్స్ లేదా కొన్ని మోడల్స్ అనేవి ఉంటాయన్నమాట దీంట్లోని. సో ఇక్కడ చూస్తే గోదావరి డెల్టాకి సంబంధించినటువంటి ఒక డిజైన్, ఒక స్ట్రక్చర్ అనేది మనము చూస్తూ ఉంటాం అనమాట. గోదావరి డెల్టా ఎట్లా ఉంటుంది, గోదావరి వెస్టర్న్ డెల్టా, గోదావరి ఈస్టర్న్ డెల్టా, గోదావరి సెంట్రల్ డెల్టాకి సంబంధించినటువంటి ఆ మోడల్ మనము ప్రోటోటైప్ మనం చూస్తాం అనమాట. వాళ్ళు అక్కడ ఇండోర్లో డిజైన్ చేయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో మీరు తప్పనిసరిగా చూడాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి బ్యారేజ్ 4 ఆర్మ్స్ని కలిగి ఉంటుంది అనమాట. 4 ఆర్మ్స్ని కలిగి ఉంటుంది. సో ఈ ప్రతి ఆర్మ్కి వచ్చేసి కొన్ని బేస్ అనేవి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ధవళేశ్వరం ఆర్మ్ అని అంటాము, అండ్ ఒకటేమో ముద్దూరు ఆర్మ్ అని అంటాము, విజయేశ్వరం ఆర్మ్ అంటాము, రల్లి ఆర్మ్ అని కూడా అంటాం అనమాట. ప్రతి ఆర్మ్కి కొన్ని బేస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఆర్మ్స్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, అండ్ ఆర్మ్స్కి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్మ్కి కనెక్ట్ చేస్తూ ఏముంటుంది, ఐలాండ్స్ ఉంటాయా లేకపోతే ఇంకేమైనా ఉంటాయా, సో అనేది క్వశ్చన్స్ ఇవన్నీ. సో అంటే వీడియోలో కనిపించేటువంటి ప్రోటోటైప్ కానీ, సో ఆ మోడల్, ఆ డిజైన్, ఆ స్ట్రక్చర్, చిత్రపటాలు అండ్ ఎవ్రీథింగ్, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. చాలా స్పష్టంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో అందరూ తప్పనిసరిగా వీడియో చూడండి. అండ్ పార్ట్ 1 వీడియో అందరూ చూశారు. అండ్ ఐ అప్రిషియేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి అండ్ దే అప్రిషియేటెడ్ మీ అ లాట్. అండ్ మీరు ఈ పార్ట్ 2 వీడియో చూసి ఆనందిస్తారని, హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. సో తప్పనిసరిగా ఈ వీడియోని అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు చూస్తుంది గోదావరికి సంబంధించినటువంటి డెల్టాస్. ఇవన్నీ డెల్టాస్ కలిపి బే ఆఫ్ బెంగాల్ సీలోకి కలుస్తాయి అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి గోదావరి వెస్టర్న్ డెల్టా, గోదావరి ఈస్టర్న్ డెల్టా అండ్ గోదావరి సెంట్రల్ డెల్టా. ఇక్కడ వచ్చేసి గోదావరి వెస్టర్న్ డెల్టా, గోదావరి ఈస్టర్న్ డెల్టా, గోదావరి సెంట్రల్ డెల్టా అని ఉంటాయి అన్నమాట. సో గోదావరి వెస్టర్న్ డెల్టాలోని నిడదవోలు, కొవ్వూరు, ఎలమంచిలు, ఉంగుటూరు, భీమవరం లాంటి ప్లేసెస్ అన్నీ గోదావరి వెస్టర్న్ డెల్టా పరిధిలోకి వస్తాయి. అలాగే గోదావరి ఈస్టర్న్ డెల్టా పరిధిలోని రాజమండ్రి, కడియం, రాజానగరం, మండపేట, అనపర్తి, సామల్కోట, పిఠాపురం లాంటి ఏరియాస్ అనేవి వస్తాయన్నమాట. గోదావరి సెంట్రల్ డెల్టా పరిధిలోకి అమలాపురం, ఆత్రేయపురం, రావులపల్లం, గన్నవరం, రాజోల్, సో ఇట్లాంటి ప్లేసెస్ అన్నీ, ఇట్లాంటి ఏరియాస్ అనేవి దీని పరిధిలోకి వస్తాయి అన్నమాట. సో ఇలాగా గోదావరి వెస్టర్న్ డెల్టా, గోదావరి ఈస్టర్న్ డెల్టా అండ్ గోదావరి సెంట్రల్ డెల్టా, ఈ ఏరియాస్, ఈ చుట్టూరు ఉన్నటువంటి ప్రాంతాలు, చుట్టూరు ఉన్నటువంటి ఏరియాస్ వైపు వెళ్ళి అండ్ చివరికి బే ఆఫ్ బెంగాల్ సీలోకి కలుస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కెనాల్స్, మెయిన్ ట్రైన్స్, రోడ్స్, రైల్వే లైన్స్,
ఫ్లడ్ బ్యాంక్స్, శాండ్ స్నోవల్ని ఇవన్నీ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. బ్యారేజ్ 4 ఆర్మ్స్ని కలిగి ఉంటుంది విత్ 175 బేస్. దాన్నే క్రెస్ట్ గేట్స్ అని అంటాము. క్రెస్ట్ గేట్స్ ఆర్ బేస్ అంటే రివర్ అంతటా తలుపులు. ఈ తలుపులు పూర్తిగా తీస్తే లెఫ్ట్ సైడ్లో ఉన్న రివర్ రైట్ సైడ్లో ఉన్న పోర్షన్కి షిఫ్ట్ అవుతుంది. ఈ తలుపులు పూర్తిగా క్లోజ్ చేస్తే కాన్స్టెంట్ లెవెల్ ఆఫ్ వాటర్ మెయింటైన్ చేస్తుంది. ఒక వాటర్ ఫ్లోకి బ్యారియర్గా ప్రతి బ్రిడ్జ్కి ఆర్ కొన్ని బ్రిడ్జెస్కి బేస్ ఆర్ క్రెస్ట్ గేట్స్ నియమిస్తారు. ధవళేశ్వరం ఆర్మ్కి 70 బేస్ ఉండగా, ముడ్డూరు ఆర్మ్కి 23 బేస్ ఉండగా, విజయేశ్వరం ఆర్మ్కి 39 బేస్ ఉండగా, రెల్లి ఆర్మ్కి 43 బేస్ ఉంటాయి. 4 ఆర్మ్డ్ అంటే ధవళేశ్వరం దగ్గరలో ఈ బ్యారేజ్ 4 మెయిన్ బ్రాంచెస్గా స్ప్లిట్ అవుతుంది ఆర్ విడిపోతుంది. కాబట్టి ఈ 4 మెయిన్ బ్రాంచెస్ మధ్య కనెక్ట్ చేస్తూ ఐలాండ్స్ కూడా ఉంటాయి. మీరు చూస్తుంది బ్యారేజ్ యొక్క బేస్ లేదా క్రెస్ట్ గేట్స్. కింద వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ ఓపెన్ చేస్తే రివర్ వాటర్ ఒక పోర్షన్ నుంచి మరొక పోర్షన్కి ట్రావెల్ అవుతుంది. ఈ వాల్వ్ ఓపెన్ చేయడానికి మిడ్ 19th సెంచరీలో మాన్యువల్ మెకానికల్ సిస్టమ్ ఉండేది. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత 1970sలో మోడర్న్ మెకానికల్ సిస్టమ్ అంటే ఎలక్ట్రిక్ మోటార్స్, గేర్స్ అండ్ వెంచర్స్, కేబుల్స్ అండ్ చైన్స్ ద్వారా ఈ వాల్వ్ని ఆపరేట్ చేసేవారు. దీన్ని నావిగేషన్ లాక్ ఛాంబర్ అని కూడా అంటారు. వై? బికాస్ దీని అర్థం చేసుకోవడానికి ముందు వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ ఎందుకు రివర్ అంతటా ఒక కాన్స్టెంట్ లెవెల్ ఆఫ్ వాటర్ ఉండదు అని, ఆర్ ఇరిగేషన్ సైట్ వద్ద ఒక కాన్స్టెంట్ లెవెల్ ఆఫ్ వాటర్ ఉండదు అని. రివర్ అంతటా డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ నియమించడం వల్ల ఎత్తులో సహజ మార్పులు, ఇరిగేషన్ పర్పస్ నిమిత్తం వాటర్ లెవెల్ని డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ మేనేజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఫ్లడ్ వాటర్, వరద నియంత్రణ కోసం డ్యామేజ్ అండ్ బ్యారియర్స్ అడ్డంకిగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా చేయడం వల్ల లెవెల్ ఆఫ్ వాటర్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేకపోతుంది. దీనికి చెక్ పెట్టడానికి నావిగేషన్ లాక్ ఛాంబర్ పనిచేస్తూ ఉంటుంది. ఒక పోర్షన్ అంతటా ఈక్వల్ లెవెల్ ఆఫ్ వాటర్ని మేనేజ్ చేస్తూ వాటర్ని టైటన్ చేసి బోట్స్ అండ్ షిప్స్ వంటి నీటి వాహనాలను ఎటువంటి వాటి డెన్సిటీ ఆఫ్ వాటర్ లెవెల్ ఆఫ్ ఎలాంటి భిన్నత్వం లేకుండా సులభతరంగా పంపిస్తూ, ఈ వ్యవస్థ లేకపోతే నీటి వాహనాలకు పెద్ద ముప్పే ఉంటుంది. ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభించాలి అంటే లక్ష్యం ఉంటే సరిపోదు, స్థిరత్వం తప్పనిసరిగా ఉండాలి. బల్లకట్టు ఆర్ రాఫ్ట్ అని కూడా అంటారు. ఇది కూడా ఒక వంతెనలుగా సాధారణ వాడక కాలువలను, ఏరులను దాటటానికి ఉపయోగిస్తారు. అయితే మీరు అనొచ్చు, బ్రిడ్జెస్ ఉండగా మళ్ళీ ఈ బల్లకట్టలు ఎందుకు అని. బట్ మనకి తెలిసిన వాస్తవం, కొన్ని ప్రాంతాల దగ్గర స్ట్రాంగ్ సాయిల్ కంపోజిషన్ ఉంటుంది, మరి కొన్ని ప్రాంతాల దగ్గర వీక్ సాయిల్ కంపోజిషన్ ఉంటుంది. వీక్ సాయిల్ కంపోజిషన్ ఉన్న చోట ఇలాంటి రాఫ్ట్లు, బల్లకట్లు నియమిస్తారు. బాగా స్ట్రాంగ్ సాయిల్ కంపోజిషన్ ఉన్న చోట పెద్ద పెద్ద బ్రిడ్జెస్ నియమిస్తారు. మీరు చూస్తుంది బల్క్ సిమెంట్ కన్వేయర్. దీనే పూర్తి స్థాయిలో ఆర్ ఎక్కువ క్వాంటిటీలో ఉన్న సిమెంట్ పౌడర్ని ఒక ఏరియా నుంచి మరొక ఏరియాకు తరలించడానికి యూజ్ చేసేవారు. ఈ మెషిన్ యూజ్ చేసి ఈ యంత్రాన్ని బ్యారేజ్ నిర్మాణంలో భాగంగా ఉపయోగించారు. దీన్ని చూస్తే ఒక మినీ క్రూజ్ షిప్ లాగా ఉంటుంది. ఇక్కడ రూపొందించిన చిత్రపటం సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారిది. ఈ చిత్రపటం రూపొందించిన వారు ఇబ్రాహీం బాయగ్. ఈ చిత్రపటాన్ని చూస్తే చాలా అందంగా తీర్చిదిద్దినట్టు ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా, న్యాచురల్గా కనిపిస్తూ ఉంటుంది.
ఈ చిత్రపటాన్ని చూస్తే గోదావరి స్థానిక ప్రజలు అందరూ సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారిని సత్కరిస్తూ పొగడ్తలు స్వాగతాలను వెదజల్లుతున్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇట్ జస్ట్ లుక్స్ లైక్ ఎన్ ఇండియన్ పీపుల్ ప్రైజింగ్ అండ్ వెల్కమింగ్ సర్ ఆర్థర్ థామస్ కాటన్. This frame looks so beautiful that it representing a perfect meaning behind this art. ఈ చిత్రపటాన్ని చూస్తే గోదావరి నది మీద నియమించిన ఆనకట్లు గలగలా పారుతూ గోదావరి ప్రజ జీవితాల్లో కదిలించిన ఒక గొప్ప సహకారం బహుమతిగా మనం గ్రహిస్తూ ఉంటాం. దిస్ ఫ్రేమ్ లుక్స్ సో బ్యూటిఫుల్ దట్ ఇట్ రిప్రజెంటింగ్ అ పర్ఫెక్ట్ కాంట్రిబ్యూషన్ అండ్ గిఫ్ట్ టు ద ఇండియన్ పీపుల్ బై అ బ్రిటిష్ అండ్ ఆల్సో ఇండియన్ వర్కర్స్ హూ కాంట్రిబ్యూటెడ్ consistently to work hard to build barrage for these upcoming generation or for their upcoming generation. ఈ చిత్రపటంలో రాబర్ట్ అండ్ నికోలెటిన్ కాటన్ గారు ధవళేశ్వరంలో ఉన్నటువంటి సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారి మ్యూజియంని సందర్శించడానికి వచ్చినట్లు చూస్తున్నాం. ఈ చిత్రపటంలో రాబర్ట్ గారు మ్యూజియం చూసిన తర్వాత వారు ఎలా ఆనందపడ్డారో స్వయంగా రాబర్ట్ అండ్ నికోలెట్ కాటన్ గారు రాతపూర్వకంగా రాసి సంతకం మరియు తేదీని కూడా మెన్షన్ చేయడం జరిగింది. రాబర్ట్ కాటన్ గారు సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారికి గ్రేట్ గ్రాండ్ సన్ అంటే ముని మనవడు అవుతాడు. ఇక్కడ కనిపిస్తోంది కొన్ని రేఖ చిత్రాలు రూపొందించిన ఒక చిత్రపటంగా తీర్చిదిద్దారు. ప్రజలు వరదలో కొట్టుకుపోతూ వరదలో సంభవించడం వల్ల కరువులు, చెట్లు, వృక్షాలు, పొలాలు నాశనం అవ్వడం మనం చూస్తూ ఉంటాం. చాలా అద్భుతంగా రూపొందించారు. ఆనకట్లు వేయబోయే ముందు స్థానికులు, భారత్ తూర్పు పడమర స్థానికులు తీవ్రమైన పరిస్థితులను మనం ఈ చిత్రపటం చూస్తే అర్థం చేసుకోవచ్చు. అలాగే తూర్పు పడమర స్థానికుల రోజువారీ జీవిత శైలి, కార్మిక పనులు చూడవచ్చు. పొలాలను దున్నుతున్న రైతు, అలాగే ఎద్దుల బండి, కొబ్బరి చెట్లు, ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం, సూర్యకిరణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే భారత్ ప్రజలు, మరి ముఖ్యంగా ఆంధ్ర ప్రజలందరూ ఒక చోట గుమ్మికూడడం, ప్రజలు సమస్యలను సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారు గ్రహించడం, ఆలోచించడం, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఆర్ పెద్ద మనుషుల ద్వారా ప్రజలందరూ వారి సమస్యలను తెలియజేయడం, వ్యక్తపరచడం వంటి కార్యక్రమం రూపొందించడం రేఖ చిత్రాలను మనకి ఈ చిత్రపటంలో కనిపిస్తూ ఉంటాయి. గోదావరి బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ని నియమించడంలో భాగంగా స్థానిక కార్మికులు, ప్రజల యొక్క గొప్ప కృషి మనకి ఈ చిత్రపటంలో చూస్తే అర్థమవుతుంది. మై డియర్ సబ్స్క్రైబర్స్, వీరి కోసం అంటే ఈ ఆంధ్ర ప్రజల కోసం, భారత్ ప్రజల కోసం ఒకసారి చప్పట్లు కొట్టండి. వారి సంకల్పం, కృషి, ధైర్యం, పట్టుదలకు. సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారికి వయసు 94 సంవత్సరాలు ఉన్నప్పుడు దిగిన ఫోటో ఇది. దీన్ని మ్యూజియంలో పెట్టడం చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో 50 సంవత్సరాలు వస్తేనే భారతీయుల్లో కొందరు బలహీనురాలుని అని వారికి వారే ఒక సర్టిఫికెట్ని తయారు చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఈ ఫోటో ఆదర్శంగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్న ఈ చిత్రపటాలలో ఎడమవైపు పైన ఉన్నది సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారి తండ్రి ఫోటో. ఈయన పేరు మిస్టర్ హెన్రీ క్యాల్విలీ కాటన్. కుడివైపున ఉన్నది మిస్సెస్ మెటిల్డా లాక్వర్డ్. కింద ఫోటోలో ఉన్నది 16 ఏళ్ల వయసులో ఉన్న మన సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారిది. ఇక్కడ మీకు ఒక తెల్లని కాగితంలా కనిపిస్తుంది కదా, ఇది ఈస్టర్న్ మెయిన్ కెనల్కి సంబంధించిన మన సర్ ఆర్థర్ థామస్ కాటన్ గారిచే ఆమోదించబడిన మరియు సంతకం చేయబడ్డ ఒక అసలు ప్రణాళిక నమూనా. లీవాయ్ ద ట్రావెలర్ వీడియోస్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఒక విజ్ఞప్తి అండి. దయచేసి మీరందరూ లీవాయ్ ద ట్రావెలర్ వీడియోస్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ మీకు చేరుతాయి. ఆనందంగా, సంతోషంగా, వినోదకరంగా వీక్షిస్తూ ఉంటారని ముగిస్తూ
ఒక సెలవండి. త్వరలో మరికొన్ని కొత్త విషయాలతో, సంఘటనలతో మిమ్మల్ని వినోదకరంగా ఎంటర్టైన్ చేస్తాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ.